వృషభ రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. ఈ క్షణమే తెలుసుకోవాల్సిన నిజం. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్టెబిలిటీ అంటే స్థిరత్వం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలని పూనుకున్నారనుకోండి, ఇంకా ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వెనకడిగా అయితే వేయరు. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఏదో ఒక విధంగా పని పూర్తి చేయాలనుకుంటారు. అయితే ఈ స్థిరత్వం అనేది వీరి ఆలోచనలో కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఏదైనా ఒక విషయం గురించి తాము ఆలోచన తీసుకుని నిర్ణయం తీసుకున్న అవతలి వారు ఏవైతే చెప్తారో వాటిని వింటారంటే అవతలి వారిని బాధ పెట్టకూడదని వారికి వయసుకు కానీ లేకపోతే వారి యొక్క అనుభవానికి కానీ వీరు గౌరవాన్ని ఇస్తూ సమాచారాన్ని తెలుసుకోవడానికి వింటారు. కానీ చాలా వరకు కూడా వీరు ఏవైతే అనుకున్నారో వాటినే చేయడానికి లేదా అవతలి వారు చెప్పిన వాటిలో ఏవైనా మంచి ఉన్నా వాటిని కలుపుకొని చాలా వరకు కూడా వీరు అనుకున్న దాని మీద చివరి వరకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు బంధాలు బంధుత్వాల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు. ఎప్పుడు కూడా నమ్మిన వారిని అస్సలు మధ్యలో విడిచిపెట్టరు. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే చివరి వరకు కూడా మాట కట్టుబడతారని చెప్పుకోవచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎక్కువగా జీవిత భాగస్వామిని ప్రేమించడం కానీ వారితో సమయాన్ని గడపడం కానీ రాశి వారికి ఇష్టం. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం, అలానే లగ్జరీగా జీవించడం, ఖరీదైన వస్తువులు ఉపయోగించడం, బయటకు వెళ్ళడం, కొత్త కొత్త ప్రదేశాల్లో సందర్శించి కొత్త పరిచయాలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బులు ఎక్కువగానే ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తారు, కానీ వీరు అదే విధంగా సేవింగ్స్ కూడా చేస్తారు. కానీ చాలా గోప్యంగా ఉంటారు. ఎప్పుడు కూడా తాను కొనుగోలు చేసిన స్థిరాస్తుల గురించి కానీ తనకు ఉన్నటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటి గురించి అసలు బయట చర్చించడానికి ఒప్పుకోరు. కొన్నిటిని మాత్రం అందరిలో ఉన్నప్పుడు తన హుందాతనాన్ని చూపించుకుంటారు. కానీ చాలా వరకు కూడా గోప్యతను కూడా వీరు పాటిస్తారని చెప్పుకోవచ్చు. అంత త్వరగా ఎవరిని కూడా నమ్మరు. నమ్మకం అనేది చాలా తక్కువే ఉంటుంది. ఒక్కసారి మాత్రం ఇతరులు నమ్మారంటే వారి కోసం ఏదైనా చేస్తారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో విద్యార్థులకు బాగా కలిసి రాబోతుంది. విద్యార్థులకు గత కొంతకాలం నుండి కూడా విద్య విషయంలో మీకు అనుకూల ఫలితాలు లేకపోవడం వల్ల ఎన్నో నిరుత్సాహ ఫలితాలు ఏర్పడటం వల్ల మీరు మానసికంగా కూడా కొంచెం బలహీనపడి ఉంటారు. అయితే ఈ సమయంలో మాత్రం విద్య పరంగా విశేషమైన మార్పులు ఉన్నాయి. రాసేటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో మీరు ఎంట్రన్స్లు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో మీకు ఎంట్రన్స్ అనేది దక్కడం, అలానే విద్యార్థులు విద్య పూర్తి చేసుకొని ఏవైతే వృత్తి సంబంధిత కోర్సుల్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాటిలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చిన్ననాటి నుండి విద్యతో పాటు కొన్ని కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉంటుంది. అంటే ఉద్యోగ పరంగా ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మీరు సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా ఈమె మీకు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఇప్పించడానికి అయితే ప్రయత్నిస్తుంది. అయితే ఈ అవకాశాల విషయంలో మాత్రం మీరు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అవతలి వారిని నమ్మడం లేకపోతే ఏదైనా జరిగాక అది మీకు అనుకూలంగా లేనట్లయితే అవతలి వారిని నిందించడం తప్పు. కాబట్టి మీరు కూడా కొంచెం సొంతంగా ఆలోచించుకుని ఆ స్త్రీ సహకారంతో ముందుకు వెళ్ళడం మంచిది. అలానే ఉద్యోగ విషయంలో ఏవైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పరంగా వాయిదాలు పడిపోయాయో అవి మాత్రం చాలామంది కావాలని రాకుండా మీకు ఆపివేయడం కానీ లేకపోతే ఉద్యోగ విషయంలో మీకు వారికి ఉన్నటువంటి కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వీటి విషయంలో మాత్రం మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశి వారికి వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే నూతన పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఈ సమయంలో నూతన పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మీరు చేసేటువంటి వ్యాపారాలనే కొంచెం ముందుకు తీసుకువెళ్ళడం మంచిది. వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ మొత్తంలోనే చేసుకోండి. ఎవరైనా పార్ట్నర్లు దొరికినట్లయితే పార్ట్నర్షిప్లు చేసుకోవడానికి లేదా నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి ఈ సమయంలో మీరు ప్రయత్నించుకోవడం మంచిది. అలానే గత కొంతకాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి స్థలం కొరకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ సరైన ప్రదేశం దొరకకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఈ సమయంలో ఒక స్త్రీ అయితే మీ వ్యాపార స్థలానికి సంబంధించి మీకు సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈమె వల్ల ఖచ్చితంగా మీరు వ్యాపార విషయంలో విజయాన్ని పొందుతారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ముఖ్యంగా తోబుట్టువుల విషయంలో ఆర్థిక పరంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు ఏదైతే చేయలేదో దాని గురించే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. మీ వంతు మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి తర్వాత విషయాలు వారికే వదిలేయడం మంచిది. జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించడం మంచిది. చాలా వరకు కూడా జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంతాన విషయంలో మీరు కొన్ని ప్రవర్తనలు అయితే మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. వారితో పాటు మీరు సమఉజ్జీగా కోపడటం కానీ లేకపోతే పంతంగా ఉన్నట్లయితే బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరే తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశి వారు ఎవరైతే వివాహ పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఇబ్బందులు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా వివాహ ప్రయత్నాలు వాయిదా వేసి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాక మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత కనుక మీరు వివాహ ప్రయత్నాలు ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే సమయంలో ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంది. ఈమె మీ జీవిత భాగస్వామి కావాలని లేదా మీతో స్నేహం చేయాలని మీతో కొంతకాలం సమయం కేటాయించాలని కోరుకుంటూ ఉంది. ఈ స్త్రీని మాత్రం మీరు దూరం చేసుకోకండి. ఎందుకంటే ఈమె మీ జీవితాన్ని సెటిల్ చేయబోతుంది. అలానే వ్యాపార ఉద్యోగ ప్రదేశంలో కొన్ని స్త్రీ పరిచయాలు ఏవైతే ఉన్నాయో మీకు చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు తీసుకొస్తాయి. మీరు ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేకపోతే ఏవైనా తప్పటి మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ స్త్రీలు మిమ్మల్ని ఖచ్చితంగా సరైన మార్గంలోకి తీసుకువెళ్తూ సరైన సలహాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరి వల్ల వారికి తెలుసో తెలియకో మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలతో అసలు వివాదానికి అయితే వెళ్ళవద్దు. అలానే మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందుతుంటే దాన్ని చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉన్నారు. అటువంటిది మన అభివృద్ధిని కోరుకునేవారు మన పక్కన ఉన్నట్లయితే వారి యొక్క సంకల్ప బలం కూడా మనకి తోడై ఖచ్చితంగా మన జీవితంలో విజయాన్ని అయితే సాధిస్తామని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో ఖచ్చితంగా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో విందు వినోదాలు విహారయాత్రలో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా మీకు అన్ని లావాదేవీలు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి మొండి బాకీలు వసూలు అవుతాయి. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం గురువారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు. ఈ రాశి వారు డైమండ్ ధరించుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.